నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. సమాజంలో ఎవరూ నిర్ధారణకు గురి కాకూడదని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. లొల్ల భవిత కేంద్రంలో పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ప్రత్యేక అవసరాల గల పిల్లలకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. విద్యార్థులకు పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానవ వనరులు అంటే సమాజమని, సమాజంలో ఉన్న అందరినీ సమానంగా చూసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అందులో భాగంగా విద్య, వైద్యానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. విద్యావంతమైన సమాజం రూపొందితే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విశిష్ట అతిథి కూడా సరిగా ఉపయోగించుకోకపోతే అది మీకు తెలియక అది పని చేయట్లేదు అనుకుంటారు. అది ఎంత పెట్టాలి, ఫ్రీక్వెన్సీ అన్నీ కూడా వాళ్ళు మీరు కొంచెం ట్రైన్ చేస్తారు. మీ పిల్లలకు కూడా మీరు తెలుసుకుని వాళ్ళకి అలాగా అవి అమలు చేయాలి. భవిత స్కూల్ ప్రత్యేక ప్రతిభావంతులని ఈనాడు ప్రత్యేకంగా వారిని ప్రత్యేకంగా గుర్తించి వారిని ఆదుకోవాలనే ఆలోచనతోటి ప్రభుత్వం, అంటే ఇదివరకు వారు చెప్పినట్టుగా దివ్యాంగులుగాను రకరకాల అనుకున్నా ఇది భగవంతుని కృప చేత వారు చాలా ఒక పక్క మనసులో ఒక రకమైన ఫీలింగ్ ఇబ్బందిగా కనిపించినా అది ఈ సమాజంలో అందరూ బాధ్యతలమే. అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ అందరినీ సమానంగా చూసుకుంటూ అవి కూడా గుర్తించకుండా అందరూ మనందరం కలిసికట్టుగా వాళ్ళతో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి మద్దతు ఇచ్చి మనం చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద, ఉపాధ్యాయుల మీద, ఈ సమాజంలో ఉన్న మనందరి మీద ఉంది. వారిని ఏదో చిన్న చూపు చూడకుండా ఇంకా పెద్ద చూపు చూడాలి. వాళ్ళు ఇంకా బాగా మనం జాగ్రత్తగా వాళ్ళని సాకాలి, చూడాలి అనే భావంతో మనం ఉండాలి. అది మన యొక్క బాధ్యత. అదేదో సేవ కనుక కాదు, కనీస బాధ్యత. మనందరం లేనిది వారికి ఉన్నది తేడాన్ని మనం దృష్టిలో పెట్టుకునే మనం వ్యవహరించాలి. అది ప్రత్యేకంగా వాళ్ళని మనం ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యం రావడం జరిగింది. స్కూల్కి సంబంధించి ఏ అవసరాలు ఉన్నా, ఏ విషయాల్లో ఏది కావాల్సి ఉన్నా ఈ శాసనసభ్యుడిగా నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. మాస్టర్లు కూడా చెప్తూ ఉన్నాను. వీళ్ళకి సంబంధించి భవిష్యత్ స్కూల్కి సంబంధించి ఏ విధమైన పూర్తి సహాయ సహకారాలు ప్రభుత్వ పరంగా కానీ మా పరంగా కానీ ఈ అవసరం ఉంది, దీనివల్ల ప్రయోజనం ఉంది, ఈ యొక్క సాయం చేయండి అంటే వ్యక్తిగతంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ప్రభుత్వం మానవ వనరులు అంటే మనం సమాజం, ప్రజలు, మన మానవ శక్తి అంతా ఉపయోగపడటం కోసం విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ముందు మనం ఉండాలి, మన ఆరోగ్యం బాగుండాలి, అందులో విద్యావంతమైన సమాజం రావాలి. విద్యావంతమైన సమాజం వస్తే మనం అభివృద్ధి సాధిస్తాం. అభివృద్ధితో పాటు అన్నీ వస్తాయి. కుటుంబాలు బాగుంటాయి, సమాజం బాగుంటుంది, గ్రామం బాగుంటుంది. అందుకే విద్య, వైద్యం అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి, అందరూ విద్యావంతులు అవ్వాలి. దానికే పెద్దపీట వేస్తుంది ప్రభుత్వం యొక్క నిధులు కూడా. ముందు ప్రజలకి కావలసిన రెండింటి మీద దృష్టి పెడుతుంది. తర్వాత మౌలిక వసతులు, మనం ఉండడానికి స్థలమో, ఇల్లు, త్రాగడానికి మంచినీరు, కరెంటు, డ్రైనేజు, బండ్లు, ఇతర అంశాలు
మౌలిక వసతులు, విద్యా వైద్యం తర్వాత మౌలిక వసతులు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తాం. ఈ రకంగా ఏ ప్రభుత్వమైనా ఎవరైనా ప్రజల కోసమే పనిచేయాలి, ప్రజల మంచి కోసమే పనిచేయాలి. ఈ రోజున మీ గ్రామం ఇంత అందంగా తీసుకున్న ఈ స్కూల్ చూస్తూ ఉంటే నాకు సంతోషం వేస్తుంది. జన్మభూమిలో కట్టుకున్నాం స్కూల్. ఆ రోజు జన్మభూమి స్ఫూర్తిని అందుకున్న గ్రామంలో మీ గ్రామం ఒకటి. ఆనాడు పెద్దలు రామం గారు కానీ, కాయలు వెంకట్రావు గారు కానీ, ఇక్కడ రాజుగారు, మన రాజుగారు ఉండేవారు, కృష్ణరాజు గారు, వారు కూడా ఏది చేస్తారన్న సహకరించారు. అప్పుడు ఈ స్కూళ్ళు లేవు, ఈ స్థలాలు లేవు, ఈ స్కూళ్ళు లేవు, మీకు హై స్కూళ్ళు లేవు. అక్కడ హై స్కూల్ కట్టుకున్నా, ఇక్కడ ఈ స్కూల్ కట్టుకున్నా, లేకపోతే అక్కడ బైరాజ్ ఫౌండేషన్ ద్వారా హాస్పిటల్ కట్టుకున్నా, మన వాటర్ ట్యాంక్ కట్టుకున్నా, ఊళ్ళో మెయిన్ రోడ్ సిమెంట్ రోడ్ వేసుకున్నా, ఉచ్చులెల్లి రోడ్ వేసుకున్నా, ఈ రోడ్ వేసుకున్నా, లేకపోతే శివాలయం కదండి, శివాలయాన్ని మొత్తం పునర్నిర్మాణం, రామాలయాన్ని కానీ పూర్తిగా పునర్నిర్మాణం, లేదా పొంత రోడ్లు అన్నీ కూడా మీ చుట్టుపక్కల రోడ్లన్నీ పొంత రోడ్లు కట్టుకున్నా, ఇవాళ మళ్ళీ కొత్తగా ఇప్పుడు బ్రిడ్జి కట్టుకుంటున్నా, అన్నీ కూడా మనందరం కలిసి పెట్టుకుని సాధించుకున్నాం. చిన్న గ్రామం, చక్కటి గ్రామం, కలిసినట్టుగా ఉండే గ్రామం, ఏ విధమైన లిటిగేషన్లు, తగుదులు, శాంతియుత వాతావరణం ఉండే గ్రామం రొల్ల గ్రామం. అభివృద్ధి కావాలి, అందరూ చక్కగా బాగుండాలని కోరుకునే వాళ్ళు, కష్టపడి పనిచేసుకునే వాళ్ళు, అందరూ వ్యవసాయ కుటుంబం, చిన్నవారు. అటువంటి మీ గ్రామం అంటే కూడా ఎప్పుడు నన్ను ఆదరించింది, నన్ను కూడా అదేవిధంగా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నన్ను ఆదరించింది, అభిమానించింది. మీ గ్రామం అంటే నాకు కూడా ఎప్పుడు అభిమానం. మరి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోకి మీ గ్రామం ప్రత్యేకత లేదు. రాణి ఉంది, బెల్లపాలు ఉంది, వాడపల్లి ఉంది, లొల్ల ఉంది. కానీ లొల్ల ఒక ప్రశాంతమైన గ్రామం అన్ని గ్రామాలతో పోటీ. అభివృద్ధి ఆ విధంగా కూడా చేయించుకున్నాను. మేము చేయడం కాదు, మీరు చేయించుకుంటారు. కొట్టేసి మీ గ్రామ ప్రజలందరూ, మీ గ్రామ పెద్దలందరూ వచ్చి నాకు ఆ పని కాదు ఇక తిరిగేవారు. వాళ్ళందరూ మంచిగా తిరిగేవారు. ఇప్పుడు జగన్నాథం గారు తిరుగుతున్నాడు. మళ్ళీ జగన్నాథం గారు అడుగుతారు. జగన్నాథం గారు గట్టిగా అడగడం నేర్చుకుంటారు, కానీ నెమ్మదిగా అడుగుతాడు, కానీ పనులు చేయించుకుంటారు. అనుకుంటే అడుగుతుంది వాళ్ళ యొక్క ఆలోచన. అలాగే స్కూల్లో ఈనాడు ఈ పిల్లలకి చక్కటి కార్యక్రమం. నేను కూడా చాలా బిజీగా ఉంది. ఆయన మళ్ళీ మాస్టర్ చెప్పినట్టుగా ఇలాగ మన ఎంఈఓ గారు మాస్టారు అందరితో సమానంగా కాకుండా చిన్న చిన్న వారి యొక్క భగవంతుడు వారికి అవకాశం కల్పించకపోవటం, వారిని ప్రభుత్వ పరంగా భవిత స్కూల్స్ ద్వారా వారిని కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళాలి. ఎవరికి ఏ విధమైన ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని అధిగమించేలా ప్రభుత్వ తోడ్పాటు, సహకారం అందించాలని ఈ ప్రత్యేక ప్రతిభావంతులకి ఈ భవిత స్కూల్ ఏర్పాటు చేయటం, ఈ భౌత స్కూల్ ద్వారా వారికి ప్రత్యేక పరికరాలు కూడా అందించాలనే ప్రభుత్వ ఆలోచనలో భాగంగా ఎలింకోస్ ఆర్గనైజేషన్ ద్వారా ఈనాడు భౌత స్కూల్లో ఉన్న పిల్లలకి మరి ఒక టిఎల్ఎం కిట్స్ 9 మందికి ఒక్కొక్కటి 7,000 నుంచి 8,000 రూపాయలు ఉంటుంది. అలాగే 3 హీరింగ్ ఎయిడ్స్, అంటే మన ముగ్గురికి ఒక్కొక్కటి 40,000 రూపాయలు ఉంటుంది. ముగ్గురికి హీరింగ్ ఎయిడ్స్, అంటే వినపడిన వారికి అవి ఉపయోగపడే రీతిలో. ఒక సిపి చైరు, అంటే కదలలేని వారికి కమ్యూట్ చైరు ఒకటి 10,000 రూపాయలు చైరు. ఒక వీల్ చైరు వారు ఉపయోగించుకోవడానికి ఒక వీల్ చైరు చక్రాలతో వీలుగా 8,000 రూపాయలు ఒక చైరు ఈనాడు అందించే కార్యక్రమం ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాటి గురించి కాదు కానీ ప్రభుత్వం ఇక్కడ ఈ సమాజంలో అందరూ కూడా ఎవరు నిరాధారణ గురి కాకూడదు, దురదృష్టమో లేకపోతే అదృష్టమో అని అనకూడదు. కానీ ఆ భగవంతుడి వల్ల ఈ పిల్లలకి కొంత లోటు కనపడటం, తల్లిదండ్రులకి ఆ లోటు తెలియకుండా వారిని అవకాశం భగవంతుడు వారి పిల్లలుగా వారినితో ఈ తల్లిదండ్రులు అయితే వారికి సహకరిస్తారు. భగవంతుడు నిర్ణయం ఏదైనా దాన్ని ఆ లోటును సరిదిద్దుకోవడం కోసం ఒక ఈ భౌత స్కూల్స్, ఈ పరికరాలు లేదా వాటికి సహకరించడం, ప్రత్యేకమైన చదువులు కూడా వాళ్ళకి ఎవరికి ఏ విధంగా సూటబుల్ అవుతా ఆ రకంగా వాళ్ళకి అంత సహకరించే విధంగా ఈ యొక్క భవిత స్కూల్ తోడ్పాట్లు అందిస్తూ ఉన్నాయి.